ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరు, మీ కుటుంబాలు, ఈ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని కృపలో బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. లేవగానే మొట్టమొదటి కొంచెం సమయాన్ని దేవునితో గడపండి. వాక్యం చదవండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, ప్రార్థనలో కనిపెట్టండి. మీరు రిసీవ్ చేసుకుంటున్న ప్రతి వాగ్దానమును మీ నోటితో పలకండి. నా జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడని విశ్వాసంతో పలకండి. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునితో దినచర్యను ప్రారంభించినప్పుడు దేవుని కృపకు పాత్రులం అవుతాము. ఆయన తన కృపచేత మన చింత యావత్తును ఆయన మోసి మనకు తేలికైన జీవితాన్ని ఇస్తాడు. అందువల్ల ఇక దేని కొరకు చింతపడాల్సిన అవసరం లేదు. మీ చింత యావత్తు కూడా ఆయనపై వేయండి. నీకు ఏ సమయంలో ఏది కావాలో అన్నీ ఆయనకు తెలుసు, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ప్రతిరోజు మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. సృష్టికర్త అయిన దేవుని చేతులు మీరున్నారు. ఆయన మీ ప్రతి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి సమర్థుడు. అందువల్ల దేనిని గురించి భయపడకండి, విశ్వాసంతో ఎదురు చూడండి. మీ జీవితాల్లో ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా ఆయన చేయబోతున్నాడు. మీలో ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే, ఏదైనా చింతలో, బాధలో ఉంటే చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థపరిచి లేవనెత్తబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఆమెన్. దేవుడు మన యొక్క దప్పికను తీర్చేవాడు అని ఈ వాగ్దానం ద్వారా మనకు తెలుస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మన యొక్క దప్పికను తీర్చడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీలు దప్పికొన్నప్పుడు బండను చీల్చి ఆయన దాహమును తీర్చాడు. హాగరు తన బిడ్డతో అరణ్యంలో వెళుతూ ఉన్నప్పుడు, దాహముతో తన బిడ్డ చనిపోతున్న సమయంలో దేవుడు హాగర్ను దర్శించి ఆ అరణ్యంలో నీటి బుగ్గను పుట్టించి వారి దప్పిక తీర్చి వారిని బ్రతికించాడు. తన ప్రజలైన వారి దప్పికతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఎవరి దప్పిక ఆయన తీరుస్తాడంటే, ఎవరైతే దప్పికొని ఉంటారో వారి యొక్క దాహమును తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చే దేవుని యొక్క శక్తిలో లోపం లేదు, ఆయన సామర్థ్యతలో లోపం లేదు, ఆయన ప్రేమలో లోపం లేదు. దాహం తీర్చబడ్డానికి లోపము, ఆటంకము ఏదైనా ఉంది అంటే అది మనలోనే ఉంది. మన దాహం తీర్చబడ్డానికి అర్హత ఏంటంటే దప్పికొని ఉండుట. మనుషులు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన దప్పిక ఏంటని బైబిల్ని పరిశీలిస్తే, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని యేసుప్రభు వారు స్వయంగా కొండ మీద ప్రసంగంలో మనకి తెలియజేశారు. నీతి కొరకు దప్పిక కలిగి ఉంటే అదే మనలను ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పరుస్తుంది. వారి తృప్తిపరచబడతారో అంటే ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటారో దేవుడు వారికి నీతితో పాటు, పరిశుద్ధతతో పాటు ఈ లోకంలో ఏది కావాలో, ఈ లోకంలో వారికి ఏ అక్కర ఉందో, ఏ అసంతృప్తి ఉందో అన్నిటిని కూడా తీర్చి తృప్తిపరుస్తాడు. నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తానని ప్రభువు సెలవిచ్చారు కదా. ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మనం ఎప్పుడైతే మొదటి స్థానాన్ని ఇస్తామో, మొదటిగా వెతుకుతామో,
ఇక మన శరీర అవసరతలను గురించి మనం ప్రార్థించకపోయినా, మన శరీర విషయాలను గురించి మనం ఆశించకపోయినా దేవునికి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో. మనము కూడా నీతిగా జీవించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం. పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ జవాబు పొందలేకపోతూ ఉంటారు అనేక మంది. కారణం ఏంటంటే అది పెదవులతో దాహం దాహం అని పలకడమే కానీ నిజంగా దప్పికొనడం కాదు. మన ప్రార్థన విన్న, మన స్వరం విన్న ప్రజలు నిజంగానే వారు దాహము కొన్నారేమో అనుకుంటారు. కానీ హృదయ అంతరంగానే చూచే దేవుడు ఆ ప్రార్థనలో దప్పిక లేదు, వారి దప్పిక లేకుండానే ప్రార్థిస్తున్నారని ఆయనకు అర్థమైపోతుంది. అందుకే నీ ప్రార్థనకు అనేక సార్లు జవాబు రావడం లేదు. నిజంగా దప్పికొన్నవారు దాహం తీరేంత వరకు ఒకే ఆలోచన, ఒకే ఊహ, మాటలన్నీ దానిని గుర్చే, చూపులన్నీ దానిని గుర్చే, నీరు ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూనే, ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు ఎదురైనా, ఏ శోధన ఎదురైనా దాహం కలిగి ఉన్న వ్యక్తి నీటి కొరకే వెతుకుతాడు. కానీ దేనిని గురించి కూడా ఆలోచించలేడు. దప్పిక లేని వారైతే వేరే విషయాల కొరకు ఆలోచిస్తారు, వేరే పరిస్థితులు కలిగి ఉంటారు. పరిశుద్ధంగా జీవించాలనే ప్రసవ వేదన మనలో ఉంటే దేవుడు పరిశుద్ధత ఇచ్చేంత వరకు, నీతి మనం పొందుకునేంత వరకు కూడా ఒకటే దాహము, ఒకటే కన్నీరు, ఒకటే దుఃఖము కలిగి ఉంటాం. ప్రసవించే స్త్రీ నొప్పులు పడుతూ ఉన్నప్పుడు మనం గమనిస్తే ఆ స్త్రీ ఎంత విలువైన వస్తువులు తీసుకొచ్చి ఆ స్త్రీకి ఇచ్చినా, ఎంత ఇష్టమైన ఆహారాన్ని ఇచ్చినా దానిని పట్టించుకోదు. తనకున్న గురి ఒక్కటే, నేను బిడ్డకు జన్మనివ్వాలి అనేది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంది, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అని. నిజంగా నీవు నీ కుటుంబ రక్షణ కొరకు, నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు, వారి నీతిగా జీవించాలని, నీ బిడ్డల రక్షణ కొరకు, వారి నీతి కొరకు, నీ భర్త మార్పు కొరకు ఆయన నీతిగా జీవించాలని, లేక నీ భార్య మార్చబడాలని, లేక నీ పర్సనల్గా నీవు పరిశుద్ధత కొరకు, నీతి కొరకు దేవుని సందులో ప్రార్థిస్తూ అంగలారుస్తూ ఉంటే, లేక నీ జీవితము పరిశుద్ధంగా మార్చబడ్డానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. దేవుడు పరిశుద్ధతనిచ్చేంత వరకు అదే దాహము, అదే దప్పిక నీవు కలిగి ఉంటే, దప్పిగొన్న నీ మీద ఆయన పరిశుద్ధ జలాన్ని, అంటే పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తాడు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన కొరకు నీవు ఆశపడితే ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తాడు. ఆయన ఆత్మతో నిన్ను అభిషేకిస్తాడు. దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధంగా మారుస్తుంది. నీవెవరి కొరకైతే ప్రార్థిస్తున్నావో, ఎవరి కొరకైతే అంగలారుస్తున్నావో, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ వంటి అటువంటి వేదన, అటువంటి ప్రార్థన నీవు చేస్తున్నట్లయితే, అటువంటి దాహము నీవు కలిగి ఉంటే తప్పక నీ భార్య మార్చబడుతుంది, తప్పక నీ తల్లిదండ్రులు మార్చబడతారు, తప్పక నీ భర్త మార్చబడతాడు, తప్పక నీ బిడ్డలో మార్పును నీవు చూస్తావు. నీ జీవితంలో కూడా నేను ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నా, ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నా స్వభావం మారడం లేదని నీవు ఒకవేళ మదన పడుతున్నావేమో. అయితే నీవెంత ప్రసవ వేదన కలిగి ఉన్నావనేది, నీవెంత దాహం కలిగి ఉన్నావనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, యేసు స్వారూప్యత కొరకు నిజమైన ఆశ, నిజమైన దాహము కలిగి ఉంటే అది నీకు దొరికేంత వరకు నీవు నిశ్శబ్దంగా ఉండలేవు. మోకరించినప్పుడల్లా కన్నీరు ధారగా ఆపలేనంతగా కారుతూ ఉంటుంది. ధనము, ధాన్యము, పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగము, వ్యాపారము, చదువు, నీ కుటుంబము, నీ పనులు, బాధ్యతలు, ఇవి ఏవి కూడా ఆ కన్నీటిని ఆపలేవు. అటువంటి దప్పికను, అటువంటి ప్రసవ వేదన నువ్వు కలిగి ఉంటే నీ దాహము తప్పక తీర్చబడుతుంది. నీవెవరి రక్షణ కొరకైతే ప్రార్థిస్తున్నావో తప్పక దేవుడు వారిని రక్షిస్తాడు. ఒకవేళ ఆ స్థితి కనుక నీకు లేనట్లయితే, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు నాలో దప్పిక లేదయ్యా, నాకు ప్రసవ వేదన లేదయ్యా, ప్రసవ వేదన పుట్టించండి అయ్యా, ఏ విధంగా ప్రార్థించాలో నాకు నేర్పించండి అని ప్రభువుకు మొరపెట్టు. నీతిని గురించి, పరిశుద్ధతను గురించి ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపన చేస్తావో, మొరపెడతావో, నీతితో పాటు నీకు కావలసినవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఏ లోటు కలిగి ఉన్నావో, ఏ కొరత కలిగి ఉన్నావో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా ప్రభు సందులో మోకరించి ప్రార్థన చేద్దాం. అయ్యా, నాలో ప్రసవ వేదన పుట్టించండి, నాలో అటువంటి దప్పిక, అటువంటి దాహము పుట్టించండి అయ్యా అని అందరం కూడా కన్నీటితో
ఆయన సందులో ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానని. ఎంతమంది అయితే దప్పిక కలిగి ఉన్నారో, ఎంతమంది దాహము కలిగి ఉన్నారో వారందరి దప్పిక తీర్చండి అయ్యా. మరి కుటుంబాల్లో అద్భుతమైన రక్షణ కార్యములు మీరు జరిగించండి. ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాంటి ప్రసవ వేదన ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయండి తండ్రి. అనేక లక్షల మంది ఈ లోకంలో నశించిపోతున్నారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోబోతున్నారయ్యా. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి ప్రతి హృదయంలో భారము పెట్టండి నాయనా. దప్పిక కలిగించండి అయ్యా. ఈ లోకాన్ని గూర్చి దప్పిక కాదు, శరీరాన్ని గూర్చి దప్పిక కాదు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు దప్పిక కలిగి ఉండటానికి ఆత్మీయ నేత్రాలు తెరవండి పరిశుద్ధాత్ముడా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి కుటుంబంలో కూడా అద్భుతకరమైన రక్షణ కార్యములు మీరు ప్రారంభిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కామెంట్ను యేసుని చేతుల్లో పెడుతున్నాను. ప్రతి జీవితాన్ని కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు జోక్యం చేసుకోండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. శరీర బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. మానసికంగా నలిగిపోతున్న వారిని విడిపించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని లేవనెత్తండి. ధనాన్ని కోల్పోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లో, భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి కట్టండి. పొలం సమస్యలను విడిపించండి. ఇంటి సమస్యలను విడిపించండి. ఇండ్లు అమ్మాలని, కొనాలని చూస్తున్న వారి జీవితాలు అద్భుతాలు చేయండి. పొలం విషయాలు ఎవరైతే మోసం చేయాలని చూస్తున్నారో ప్రతి మోసమును అడ్డగించండి అయ్యా. తిరిగి న్యాయం జరిగించండి. త్వరలోనే అద్భుతాలు చేయండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి ప్రతి అవసరత తీర్చండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భాలు ఇప్పుడే ముట్టండి తండ్రి. ఆశ్చర్యకరముగా ప్రతి గర్భమును తెరవండి అయ్యా. వివాహాలు కాని బిడ్డల జీవితంలో అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని బిడ్డలందరికీ చక్కటి ఉద్యోగాలు దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను 9 నెలలు మీరు కాపాడి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ప్రత్యేకంగా ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని చేతిలో పెడుతున్నాను తండ్రి. మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి నీ జ్ఞానమును, నీ శక్తిని, నీ బలమును, నీ జ్ఞాపక శక్తిని దయచేసి చక్కటి రిజల్ట్స్ దయచేయండి. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి గైడ్ చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఈ నూతన సంవత్సరం అంతా నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది నేను ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేశారు, మీ కుటుంబాల్లో అద్భుతకరమైన రక్షణ కార్యములు దేవుడు జరిగించబోతూ ఉన్నారు. దప్పికతో ప్రార్థించండి, ప్రసవ వేదంతో ప్రార్థించండి. అద్భుత కార్యములు చూడబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే, నా కుటుంబం కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మందికి వాగ్దానం రీచ్ అయ్యేటట్లుగా మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాల్పొంపులు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.